మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారా? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ గడువుని పెంచింది. గడువు పెరిగింది కదా రిలాక్స్ ఫీల్ అవుతున్నారా? వెయిట్, ఈ రిలాక్సేషన్ ఎక్కువసేపు వద్దు. ఎందుకంటే ఫ్యూచర్ లో పెనాల్టీస్ పడే అవకాశం ఉంది, రిఫండ్స్ డిలే అవుతాయి, ఫైనాన్షియల్ టెన్షన్ కి గురవుతారు, మరియు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం కొన్ని సార్లు మర్చిపోవచ్చు. ఇప్పుడు ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ రిటర్న్ ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పటి వరకు చేయొచ్చు, ఒకవేళ ఫైలింగ్ మిస్ అయితే ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అండ్ గో స్మార్ట్లీ. మీరు మీ ఆలోచనలోకి వెళ్ళిపోకండి. మీరు ఉద్యోగంలో బిజీ, శాలరీ టైంకి వస్తుంది, ఏదో ఒక కంపెనీ మీకు టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్ట్ చేస్తుంది. మీకు అనిపిస్తుంది ఆల్రెడీ ట్యాక్స్ డిడక్ట్ అయింది, నేను ఐటీఆర్ ఫైల్ చేయనవసరం లేదేమో. లేదా మీరు ఒక ఫ్రీలాన్సర్, ప్రతి నెల ఇన్కమ్ వేరీ అవుతుంది, పైగా నా ప్యాన్ లింక్ అయింది, నేను ఇంక ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయ అవసరం లేదేమో అనుకుంటారు. బట్ ద ట్రూత్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం వల్ల మనకి అదొక ఇన్కమ్ డిజిటల్ ప్రూఫ్ అవుతుంది. ఫ్యూచర్లో మీకు లోన్స్ కోసం కానీ, లేదా వీసా ప్రాసెస్ కోసం కానీ, లేదా ప్రాపర్టీ పర్చేస్ ఆర్ వెరిఫికేషన్ అప్పుడు కానీ, లేదా రిఫండ్ కోసం కానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ కంపల్సరీ. సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ జూన్ 2025లో ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అంటే ఐటీఆర్ ఫైలింగ్ డ్యూ డేట్ ని గడువు పెంచింది. ఇది ఎవరికంటే నాన్ ట్యాక్స్ ఆడిట్ పేయర్స్ అంటే సాలరీడ్ ఎంప్లాయీస్ కానీ, ఫ్రీలాన్సర్స్ కి, స్మాల్ బిజినెస్ పర్సన్స్ కి. కొత్తగా వచ్చిన డేట్ ఏంటంటే సెప్టెంబర్ 15, 2025 వరకు. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 అంటే 1 ఏప్రిల్ 2024 నుంచి 31 మార్చ్ 2025 వరకు ఈ 1 ఇయర్ లో ఉన్న ఇన్కమ్ కి వర్తిస్తుంది. అసెస్మెంట్ ఇయర్ 2025-26 అని పిలుస్తారు. పాత గడువు 31 జూలై వరకు ఉండేది, కానీ ఇప్పుడు అది 45 రోజులు ఎక్స్ట్రా ఇచ్చారు. మీరు ఎలాగైనా డౌట్ పడతారు, గవర్నమెంట్ ఇది వరకు చాలా కష్టంగా గడువు పెంచేది కదా, మరి ఇప్పుడు ఎందుకు సడలించింది? గడువు పెంచడానికి రీజన్ ఏంటంటే 2024 బడ్జెట్ లో కొత్తగా ఐటీఆర్ ఫార్మ్స్ వచ్చాయి. అంటే స్ట్రక్చరల్ అండ్ రిపోర్టింగ్ మెథడ్స్ అన్ని చేంజ్ అయిపోయాయి. శాలరీ క్లాసు, క్యాపిటల్ గెయిన్స్ ఇవన్నీ క్లారిటీగా ఎక్కువ సెగ్మెంట్స్ అన్ని ఇన్కార్పొరేట్ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా టైం ఇచ్చారు. ఈ స్ట్రక్చర్ కి అడాప్ట్ అయ్యేలాగా టైం ఇవ్వాలనేది దాని రీజన్. అంటే అకౌంటింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ క్లియర్ ట్యాక్స్, ట్యాక్స్ బడ్డీ, క్విక్కో ఇంకా వీటికి అడాప్ట్ అవుతున్నాయి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది, కానీ మిస్యూజ్ చేస్తే లాస్ కూడా ఎక్కువే. ఒక్కసారి చూద్దాం. ఈ కింద చెప్పిన వారు ఐటీఆర్ ఫైలింగ్ తప్పనిసరిగా చేసుకోవాలి. ఎవరి ఇన్కమ్ అయితే 2,50,000 పైన ఉంటుందో, ఫ్రీలాన్సర్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్, లేదా షేర్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అంటే క్యాపిటల్ గెయిన్స్ ఉన్నవారు, ప్రాపర్టీ సేల్ గానీ పర్చేస్ గానీ చేసిన వారు, ఇంట్రెస్ట్ ఇన్కమ్, రెంటల్ ఇన్కమ్, డివిడెండ్ ఇన్కమ్ ఉన్నవారు, లేకపోతే హౌస్ వైఫ్ అయినా సరే 2,50,000 పైన డిపాజిట్ ఇన్కమ్ గానీ, ఇంట్రెస్ట్ ఇన్కమ్ గానీ ఉన్నవారు, వీళ్ళందరూ కూడా ఫైల్ చేయాలి. మరి ఎవరెవరు ఫైల్ చేయని అవసరం లేదు. ఎవరి ఇన్కమ్ అయితే 2,50,000 లోపు ఉంటుందో వారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయవసరం లేదు. లేదా అగ్రికల్చర్ ఇన్కమ్ 5 లక్షల లోపు అంటే పూర్తిగా ఎగ్జామ్షన్ ఉండి సెక్షన్ 87A కింద రిబేట్ పొందిన వారు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయవసరం లేదు. కానీ ఫైల్ చేసిన వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటంటే రిఫండ్ కరెక్ట్ గా వస్తుంది, ఇన్కమ్ ప్రూఫ్ గా ఉపయోగపడుతుంది, వాళ్ళ ప్రొఫైల్ కూడా క్లీన్ గా ఉన్నట్టే. ఒకవేళ మీరు సెప్టెంబర్ 15, 2025 డెడ్ లైన్ మిస్ చేశారు అనుకోండి, వాళ్ళకి పెనాల్టీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ సెక్షన్ 234F లేట్ ఫైలింగ్ పెనాల్టీ అంటే ఇన్కమ్ 5 లక్షల అబవ్ ఉన్న వారికి 5,000 రూపాయల పెనాల్టీ, ఇన్కమ్ 5 లక్షల లోపు ఉన్న వాళ్ళకి 1,000 రూపాయల పెనాల్టీ. ఇది కూడా ట్యాక్సబుల్ ఇన్కమ్. రెండోది సెక్షన్ 234A ఇంట్రెస్ట్ ఆన్ పెండింగ్ ట్యాక్స్ అంటే మనం పే చేయాల్సిన ట్యాక్స్ మీద 1% పర్ మంత్ ఇంట్రెస్ట్ పడుతుంది. మూడో పాయింట్ ఏంటంటే లాస్ క్యారీ ఫార్వర్డ్ అయ్యే విధానం క్యాన్సిల్ అవుతుంది. మనకు బిజినెస్ లో లాస్ వచ్చినా లేదా క్యాపిటల్ గెయిన్స్ లో లాస్ ఏదైనా వచ్చినా అది ఫ్యూచర్ ఇయర్ కి ట్రాన్స్ఫర్ చేసే విధానం మనం లేట్ ఫైలింగ్ చేస్తే వర్తించదు. కాబట్టి మనం ఇన్ టైమ్ లోనే ఫైల్ చేసుకుంటేనే లాస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటంటే రిఫండ్ కూడా డిలేస్ అవుతాయి. గవర్నమెంట్ లేట్ కన్సిడర్ చేస్తుంది, కానీ ప్రాసెసింగ్ స్లో అవుతుంది. మిస్ అయ్యాక మిమ్మల్ని సేవ్ చేసే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బిలేటెడ్ రిటర్న్ అంటే 31 డిసెంబర్ 2025 వరకు బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు, బట్ పెనాల్టీ మాత్రం అప్లై అవుతుంది. రెండో ఆప్షన్ ఏంటంటే అప్డేటెడ్ రిటర్న్ మార్చ్ 31, 2030 వరకు ఒకవేళ మిస్టేక్స్ ఉన్నా కరెక్షన్ చేసుకోవచ్చు. బట్ ఇది ఎవరికి వర్తిస్తుందంటే ట్యాక్స్ పేమెంట్ ఉండాలి, ఇంట్రెస్ట్ పేమెంట్ ఉన్న వారికి మాత్రమే ఈ బిలేటెడ్ రిటర్న్ వేసుకోవచ్చు. ఇది బ్యాకప్ మాత్రమే. ఫస్ట్ టైం ఫైలింగ్
ఈజ్ కరెక్ట్. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఫస్ట్ టైం ఫైల్ చేసామో మన టెన్షన్ ఉండదు, హ్యాపీగా మన ఇన్కమ్ కూడా బాగా ప్రాసెస్ అవుతుంది. ఇక యాక్చువల్ ప్రిపరేషన్ గురించి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఈజీగా ఫైల్ చేసుకోవాలంటే ఈ కింది డాక్యుమెంట్స్ని సిద్ధంగా ఉంచుకోండి. పాయింట్ నెంబర్ 1, ఫామ్ 16 అంటే శాలరీ ప్రూఫ్ కింద. రెంటల్ రిసిప్ట్స్, హెచ్ఆర్ఏ ప్రూఫ్స్ అవి కూడా దగ్గర పెట్టుకోండి. క్యాపిటల్ గెయిన్స్ ఉన్నవారైతే వాళ్ళ జిరోదా దగ్గర నుంచి కానీ గ్రోవర్ నుంచి కానీ అంటే క్యాపిటల్ గెయిన్స్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసి దగ్గర పెట్టుకోండి. ఎఫ్డీస్, ఆర్డీస్, సేవింగ్స్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్స్ కూడా దగ్గరించుకోవాలి. సెక్షన్ 80C అంటే ఎల్ఐసి ప్రూఫ్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ప్రూఫ్లు, ఈఎల్ఎస్ఎస్లో మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైనా పెట్టినట్టయితే వారు. సెక్షన్ 80D అంటే మెడిక్లెయిమ్ ఉంటే ఆ ప్రూఫ్లు, 80G డొనేషన్ రిసిప్ట్స్, ఇవన్నీ దగ్గర పెట్టుకుంటే ఫైలింగ్ ఈజీగా అవుతుంది. ఇవి ఉన్నప్పుడు మనకి యాక్యురేట్ ఫైలింగ్ అవుతుంది, రిఫండ్స్ కూడా క్విక్గా వస్తాయి, వెరిఫికేషన్ కూడా హ్యాసిల్ ఫ్రీగా ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేయడం అంటే చిన్న విషయం కాదు, కానీ ఇక్కడ సరైన టూల్స్ మనకు బాగా ఉపయోగపడతాయి. సో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ టూల్స్ ఏంటంటే, ఒకటి అఫీషియల్ వెబ్సైట్ www.incometax.government.gov.in. ఇందులో వెళ్ళి మనం డైరెక్ట్గా ఫైల్ చేసుకోవచ్చు. లేదా కొన్ని ప్రైవేట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, క్లియర్ ట్యాక్స్, ట్యాక్స్ బడ్డీ, క్విక్కో ఇలాంటివి. లేదా మూడో మంచి ఆప్షన్ ఏంటంటే, మీ దగ్గరలో ఉన్న సిఏ దగ్గరికి కన్సల్టేషన్కి వెళ్ళారైతే, అంటే ఎవరికైతే హై ఇన్కమ్ ఉంటుందో, కాంప్లెక్సిటీస్ ఎక్కువ ఉంటాయో వారు సొంతంగా ఫైల్ చేసుకోలేరు కాబట్టి ఒక ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర సహాయం తీసుకుంటే కరెక్ట్ ఫైలింగ్ జరుగుతుంది. ఈవెన్ సాలరీడ్ పర్సన్స్ కెన్ యూజ్ ప్రీ ఫిల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో ఉంటాయి. అది మనం జస్ట్ వ్యాలిడేట్ చేసుకుని సబ్మిట్ చేసినా సరే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ అయిపోతుంది. మొబైల్ యాప్ ద్వారా కూడా మీరు ఆధార్ ఓటీపీ ద్వారా ఈజీగా ఫైల్ చేయొచ్చు మరియు వెరిఫై కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు చివరగా ఇప్పుడు వరకు చెప్పిందంతా ఒకసారి రీక్యాప్ చేసుకోవడం. పాయింట్ నెంబర్ 1, డ్యూ డేట్ ఏంటంటే, అంటే పొడిగించిన డ్యూ డేట్ 15th సెప్టెంబర్ 2025. ఒకవేళ మిస్ అయితే పెనాల్టీ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, రిఫండ్ కూడా బాగా డిలే అవుతుంది. ఫైల్ చేయాల్సింది ఎవరంటే, ఇన్కమ్ ఎవరికైతే 2,50,000 పైన ఉన్నవారో వాళ్ళు కంపల్సరీగా ఫైల్ చేయాలి. డాక్యుమెంట్స్ ఏమేమి రెడీ చేసుకోవాలంటే, శాలరీ ప్రూఫ్, రెంటల్ ప్రూఫ్, బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్స్. టూల్స్ ఏమేమి టూల్స్ ఉన్నాయంటే, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ లేదా ట్రస్టెడ్ ప్రైవేట్ ప్లాట్ఫామ్స్ ఆర్ చార్టెడ్ అకౌంటెంట్. ఎర్లీ ఫైల్ చేయడం వల్ల పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఫాస్ట్ రిఫండ్ కూడా వస్తుంది. ఇంతకన్నా క్లియర్ గా ఐటీఆర్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మీ డౌట్స్ ఉన్నా లేదా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలియకపోయినా ఈ వీడియో వారికి షేర్ చేయండి. సో మా ఛానల్ సిఏ మోహన్ బాబు వెల్త్ క్రియేటర్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు. మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే కమెంట్స్ రూపంలో కమెంట్ సెక్షన్లో వ్రాయండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్మార్ట్గా ఎర్న్ చేయండి, రైట్గా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయండి. థ్యాంక్ యూ.